చాఫై ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పావని. 10th పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. మార్చిలో వీటిని చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తోంది. మార్చి 16 నుంచి ఆరంభించాలని ఎస్ఎస్సి బోర్డు ప్రతిపాదించింది. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరుగుతాయి. కెమిస్ట్రీ వంటి ముఖ్య సబ్జెక్టు పేపర్లకు 17వ తేదీ వరకు ఉన్నాయి. దీంతో 10th పరీక్షలు ఏ తేదీ నుంచి ప్రారంభమవుతాయనే దానిపై ఆ శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కర్నూలు బస్సు దుర్ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై శివశంకర్ తో పాటు తుగ్గలి రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి అనే మరో యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరూ బైక్ పై డోన్ కు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో శివశంకర్ చనిపోగా గాయాలతో బయటపడిన ఎర్రిస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దశాబ్దం ప్రధాని మోదీదే అని సీఎం చంద్రబాబు అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని, కూటమి అభ్యర్థుల తరఫు ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రజలను శక్తివంతులు చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పవర్ లోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ 6 హామీలు అమలు చేశామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంలో బైక్ బస్ ఢీకొని 20 మంది మంటల్లో కాలిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ ఘటనలో మృతి చెందిన బైకర్ శివశంకర్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. అతడు అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకు పెట్రోల్ బంక్ లో కనిపించారు. ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. బండిని ర్యాష్ గా తిప్పడం, డ్రైవ్ చేయడం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగిందని సమాచారం. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. ప్రస్తుతం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శుక్రవారం 71,110 మంది వెంకటేశ్వరుడిని దర్శించుకోగా 25,695 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా 4.89 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. మరోవైపు తెల్లవారుజాము నుంచి తిరుమలలో వర్షం పడుతోంది. అయితే వాళ్ళ టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.